బీసీల పక్షపాతి, పరిశ్రమల సృష్టికర్త, బీసీల కష్టాలు స్వయాన పాదయాత్రలు తెలుసుకొని ఒక్కొక్క స్కీమ్ని ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఈరోజు రాష్ట్ర కనకదాస జయంతి ఫంక్షన్కి విచ్చేసిన మన ఐటీ శాఖ విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీల తరఫున మా కురుబ కులస్తులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు నుంచి తాతగారి స్ఫూర్తితో తండ్రి గారి అనుభవంతో ఈ రోజు బీసీల పక్షపాతగా ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కురుబ కులం ఇప్పుడే మా ఎంపీ పార్థసారథి గారు చెప్పారు మా కురుబ కులం నుంచి. సార్, కురుబ కులం నీతి నిజాయితీకి మారు పేరు, మాట ఇస్తే మాట మీద నిలబడే కులం మా కురుబ కులం. అలాంటిది మీరు పాదయాత్రలో బీసీలందరికీ హామీలు ఇచ్చారు. మరి ఈ రోజు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక పక్క ఒడ్డర్లకు పర్మనెంట్ జీవో ఇచ్చారు, ఒడ్డే ఓబన్నకి ఇచ్చారు, స్వర్ణకారులకు ఇచ్చారు. మాకు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్న మా కురుబ కులస్తులను గుర్తించి మరి ఎన్నో సంవత్సరాలుగా మా కురుబ కులస్తులు మాకు కనకదాస జయంతి పర్మనెంట్ జీవో కావాలంటే మీ చరువుతో ఈరోజు పర్మనెంట్ జీవో నిన్న తీసుకొచ్చాం. ఇదే కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ మీ చేతులతో చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మరి పర్మనెంట్ స్టేట్ ఫంక్షన్ కూడా మరి కళ్యాణ్ దుర్గంలోనే చేయాలని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మరి అనంతపురం పార్లమెంటు సభ్యులు, మా డిపార్ట్మెంట్ అంతా ఈరోజు కనకదాసు జయంతి అఫిషియల్గా ఇక్కడే చేయడం చాలా గర్వంగా ఉంది సార్. మరి ఫస్ట్ అధికారంలోకి రాగానే మరి మనకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల గురించి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు మీరు ఫస్ట్ రివ్యూ చేసి బీసీలకు ఏం చేయాలి, బీసీల హక్కులు చేర్చుకోవాలి, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, బీసీలే బ్యాక్ బోన్ అని ప్రతి ఒక్కరి చర్చించారు. మరి మా కుల బంధువుల సమస్యలు కూడా మీకు చెప్పాము. మీకు కూడా తెలుసు, మీరు కూడా మొన్నటి రోజున నాతో డిస్కస్ చేశారు. ఏంటమ్మా మీ గుడికట్ల పూజారులు చాలా పవిత్రంగా చాలా నిబద్ధతతో ఉంటారంట కదా, వాళ్లకు మనం ఏ విధంగా చేయగలము, ఎంత అవుతుంది ఏమని మరి స్వయాన లోకేష్ బాబు గారే చర్చించి ఎండోమెంట్కి కూడా పంపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గొర్రెల ఇన్సూరెన్స్ గురించి, మా కుల వృత్తి గొర్రెల ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా చర్చించారని, గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల ఈరోజు మనం ఇన్సూరెన్స్ అందించలేకపోయాం. మళ్ళీ ఈరోజు వెటనరీ డిపార్ట్మెంట్తోనూ మరి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. ఖచ్చితంగా దగ్గరలో ఇన్సూరెన్స్ కూడా ప్రకటించబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి